ఎన్ఓసీ సమర్పించకపోవడంతో ఫీజు చెల్లించలేకపోయినా దాదాపు 217 కాలేజీల్లోని సుమారు 50,000 మంది విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పరీక్ష రుసుం చెల్లించేందుకు నేడు చివరి తేదీ కావడంతో ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థుల ఫీజులను అనుమతించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. గుర్తింపు పొందని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఒక్కో విద్యార్థికి 2,500 చొప్పున బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలని ఆయా కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. కాలేజీలో ఎన్ఓసీ సమర్పించేందుకు గడువిచ్చినా సకాలంలో విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇంటర్ బోర్డు విధించిన 1,00,000 జరిమానా మొత్తాన్ని మినహాయింపివ్వాలని ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ సమర్పించేందుకు కాలేజీలకు ఏడాది గడువిస్తూ జనవరి 15న ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదని, తద్వారా అక్కడి అడ్మిషన్లు పొందిన వారు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. అది విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆయా కాలేజీల్లోని విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు అనుమతులివ్వాలని కోరారు. విద్యార్థుల నుంచి ఆలస్య రుసుం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. నవంబర్ 24న ఫీజుల తేదీలో ఇంటర్ బోర్డు ప్రకటించిందన్న అదనపు అడ్వకేట్ జనరల్ ఆలస్య రుసుంకు పూర్తి వివరాలు పేర్కొన్నారని వివరించారు. కాలేజీలకు విధించిన జరిమానాతో విద్యార్థుల ఫీజులతో సంబంధం లేదన్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా కాలేజీలు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చాయని, అందువల్ల జరిమానా విధించారని, అయితే కాలేజీలు మాత్రం విద్యార్థుల ఫీజుతో ముడిపెడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాలేజీల తరపున అసోసియేషన్ పిటిషన్ వేసిందని, ఏవైతే జరిమానా ఎదుర్కొంటున్నాయో ఆ కాలేజీలు కోర్టును ఆశ్రయించలేదని, అందువల్ల ఆ పిటిషన్ విచారణార్హతను తేల్చాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపు లేని ఆ కాలేజీల్లో ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థుల్ని మార్చిలో పరీక్షలకు అనుమతించేందుకు ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లిస్తామని, విద్యార్థులకు ఫీజు ఆలస్య రుసుము 2,500 నుంచి మినహాయించాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలస్య రుసుం లేకుండా ఫీజు అనుమతించాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ఆయా కాలేజీలో ప్రభుత్వం విధించిన జరిమానాను 25లోగా చెల్లించాల్సి ఉందన్నారు. విద్యార్థుల ఆలస్య రుసుముకు సంబంధించి ఆయా కాలేజీల విద్యార్థులందరికీ 2,500 రూపాయల చొప్పున లెక్కించి జనవరి 29లోగా బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కాలేజీల్ని ఆదేశించారు. కాలేజీలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించాక విద్యార్థుల పరీక్షా దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి మార్చి పరీక్షలకు అనుమతించాలని ఆదేశించారు. ఆ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.